నమస్తే వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అపార నష్టం, నాదెండ్ల మనోహర్ వెల్లడి. బినామీ కంపెనీలతో సీఎం జగన్ భారీ కుంభకోణం. విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎంకు పరిపాలనపై అవగాహన లేదని, రాష్ట్ర వ్యవసాయం పరిశ్రమలు కుదేలైపోయాయని అన్నారు. కృష్ణా డెల్టాలలో పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వానికి చీమకుట్లైనా లేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్లాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. 6 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడతామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా అద్భుతంగా మంచి పండుగ వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చక్కటి నాయకత్వం, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించాం. సిడి సాయి, అరబిందో, ఇండోసోల్ కంపెనీలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీనేనని, ఈ కంపెనీలలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1 లక్ష షేర్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఓ సంవత్సరం 7 నెలల్లో 76,000 కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టారని, 1,000 కోట్ల ప్రాజెక్టులు సొంతం చేసుకున్న ఇండోసోల్ కంపెనీ ఇడుపులపాయలో పుట్టిందన్నారు. పెట్టుబడులు పెట్టిన 5 నెలల్లో ఇండోసోల్ నుంచి 49% షేర్లు అరబిందో గ్రూప్ కొనేసిందన్నారు. మిగిలిన వాటిల్లో షేర్లు కొనుగోలు కోసం మరో జపనీస్ కంపెనీ వచ్చిందని, ఇది భారీ కుంభకోణమన్నారు. అదానీ డిస్టిలరీస్ కూడా బినామీనేనని అన్నారు. 76,000 కోట్లు 76,176 క్రోర్స్ 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ 7 నెలల కంపెనీకి, 7 నెలల 3 రోజుల కంపెనీకి, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డింగ్ ఉన్న కంపెనీకి 76,000 కోట్ల రూపాయలు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల్పాయి కంపెనీకి ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతున్నాం, సరే బాగానే ఉంది, దీంట్లో మాత్రం నో అవినీతి, దీంట్లో అవినీతి లేనే లేదు అని వాళ్ళు చెప్తారు. ఓకే, ఎక్కడ అవినీతి ఉంది, ఏ విధంగా ఈ కంపెనీని మార్చారో కూడా మీకు వివరంగా చెప్తా. సరే, 7 నెలలు అయిపోయింది, ప్రాజెక్టులు ఇచ్చేసారు. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సంస్థ నూతనంగా నిర్మించిన కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో 35 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ గా పనిచేస్తుందని, దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ ప్లేస్ గా రూపొందించారు. విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు సీఎం సంతోషం వ్యక్తం చేశారు. విశాఖకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు స్థాయిలో అభివృద్ధి చెందడానికి విశాఖ అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర విభజన తర్వాత అన్ని అనుకూలతలు ఉన్న నగరం ఇదొక్కటే అన్నారు. హైదరాబాద్ వంటి నగరం ఇప్పటి వరకు ఆంధ్రాకు లేకుండా పోయిందని చెప్పారు. ఈ తరహా పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు. Because Vizag has always had that potential. It's one particular city wherein this has the potential to become something like Hyderabad, Bangalore or Chennai. Given that kind of support to this city. This is one city, unfortunately after Hyderabad was broken away from our state post bifurcation. We do not have a tier 1 city as such. When all this IT and all this related IT services and
These kind of industries which are related to tier 1 cities obviously could not be housed in Vizag because of the fact that Hyderabad was our capital, even though Vizag had that potential. Unfortunately, we were left with this. But nevertheless, Vizag is the biggest city in Andhra Pradesh, and this has the capacity and the potential to catapult into లారెస్ ల్యాబ్స్ యూనిట్ 2ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ లో లారెస్ ల్యాబ్ యూనిట్ 2ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. లారెస్ ల్యాబ్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. 421.70 కోట్లతో నిర్మించిన లారెస్ ల్యాబ్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ల్యాబ్స్ యూనిట్ ద్వారా 600 మందికి ఉపాధి లభించనుంది. అదేవిధంగా లారెస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. సీఎం వైఎస్ జగన్ వెంట లారెస్ ల్యాబ్స్ యాజమాన్యం బృందం, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడీస్ ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. జనసేన పార్టీని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు అంటే మానభంగం చేస్తున్నాడు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జనసేన పార్టీని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు అంటే మానభంగం చేస్తున్నాడని కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జనసేన పార్టీని మానభంగం చేస్తున్న విషయాన్ని పార్టీలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పకూడదంట అని మండిపడ్డారు. ఇప్పటి వరకు జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు. ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ రేప్ చేస్తోంది. మా నెల్లూరు సిటీలో ఇప్పటికే నారాయణ జనసేన పార్టీని రేప్ చేయడం మొదలుపెట్టారు. పార్టీ బలంగా ఉంటుందని చెప్పుకునే గోదావరి జిల్లాలలో పలువురు నాయకులు పార్టీని టీడీపీ ఎలా రేప్ చేస్తుందో నాతో చెప్తూ ఆవేదన చెందుతున్నారంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీలో అవమానాలు భరించలేకనే తాను పార్టీ మారనని వైసీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. జనసేన పార్టీని తాను ఎందుకు వీడాల్సి వచ్చిందో రాజీనామా లేఖలో స్పష్టంగా తెలియజేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి స్వాగతించినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మా జనసేన పార్టీలో పనిచేసి ఈరోజు నన్ను నమ్మి నాతో పాటు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ముఖ్యమైన నాయకులందరూ, కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, మహిళలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా తృప్తిగా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను పార్టీలో చేరేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా తృప్తినిచ్చాయి, చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అదేవిధంగా ఎవరైతే నేను పార్టీలో చేరేటప్పుడు ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా కిలివేటి సంజీవయ్య గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులందరూ, సహకరించిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అయితే ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా జిల్లాలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన స్వీకారం చుట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా విదితమే. తాగునీటి సమస్యని జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకి మెరుగైన విద్య అందించాలని చెప్పి విపిఆర్ విద్యతో ఏ క్లాస్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా
ఈరోజు అందిస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా దైవం పరంగా, దైవాంశం పరంగా అన్ని మతాలకి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలకి ఆయన వంతుగా ఎంతో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి మంచి పనులు, అదేవిధంగా జగన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, సన్నకారు ఓటర్లకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభలో అత్యధిక మెజార్టీలో గెలుస్తారు. అదేవిధంగా ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులందరం కూడా ఉండేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ప్రజాక్షేత్రంలో తిరిగి అందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డి గారు ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందాల. వై నాట్ 175 అనేటటువంటిది ఎందుకు కాదు అంటే ఈరోజు ఖచ్చితంగా అది నెరవేరేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత దూరం నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను, వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇదే విధంగా మాట్లాడతారని చెప్పి చాలామంది కూడా అనుకుంటారు. కానీ వాస్తవానికి కొన్ని విషయాలు తెలియజేయాలా. ఈరోజు జనసేన పార్టీలో నుంచి నేను ఎందుకు బయటకు వచ్చాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎలా తెలుసుకున్నానంటే ఒకరితో నాకు సంబంధం లేదు, ఒకరు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో 2019లో నేను ఓడిపోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోనే తిరుగుతూ ఉన్నాను. స్థానిక దుర్గానగర్ కాలనీలో దసరా పండుగ సందర్భంగా కోదండరామ ఆలయ కమిటీ మరియు ఎంపీటీసీ రామకుమారి ఆధ్వర్యంలో దుర్గమ్మకు మహిళా భక్తులచే బోనాలతో దుర్గానగర్ మొత్తం వీధి వీధిన కలశాలతో తిరిగి దుర్గమ్మకు సమర్పించి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఎటువంటి అవినీతికి పాల్పడని 75 సంవత్సరాలు వయసు, 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఆ దుర్గమ్మ ఆశీస్సులతో త్వరలోనే నిర్దోషిగా ఆయన బయటకు వస్తారని దుర్గమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఎంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించినా ఎంపీటీసీ రామకుమారి బృందానికి ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గానగర్ కమిటీ సభ్యులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి విలియం కేరీ, కార్యదర్శి చిరుకూరి పేర్రాజు, బొందికాసి విశ్వనాథ్, కొప్పిశెట్టి వెంకటేష్, యూత్ నాయకులు పెద్దిరెడ్డి పండు, నాయకులు ప్రసాద్ చౌదరి, కట్టా శ్రీను, కొండబాబు, పద్దు, సీతారామయ్య, ఏడిద సురేష్, ఎమ్మిడి దుర్గా ప్రసాద్, కుంచే ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. शिवेन्द्रिये प्रतिष्ठति सतञ्जीव सर्वधमानो इदनिगमो भवति सतमसन्देर्गमाय सतमेनमेव वर्धयन्ति सुमात्मानं भवति सतमनन्दं भवति सतमैश्वर्यं भवति सतमे सतन्देर्गमायुः. దుర్గాభవాని నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు పాయక్రోపేటలోని ఈ దుర్గమ్మ దగ్గర సుమారుగా 108 మంది మహిళలు బోనాలు తీసుకొని రావటం, ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది.
ఎందుకంటే ఒక మంచి కల్చర్ని తీసుకురావడమే కాకుండా ఇక్కడ శక్తి అంటే అమ్మవారు అంటేనే శక్తి, ఆ శక్తిని ఆరాధించే ఒక మంచి పద్ధతిని ఈరోజు ఇక్కడ కొనసాగించడం నిజంగా నేను ప్రత్యేకంగా రమాకుమారి వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అమ్మ ఆశీస్సులు ఉంటేనే అందరూ కూడా జగత్ కళ్యాణం జరుగుతుంది. అమ్మ ఆశీస్సులు ఉంటేనే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అమ్మ ఆశీస్సులు ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం కూడా ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి సుమారుగా 36 రోజులు 37 రోజులు అయింది. అంటే 74 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని అకారణంగా అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా రిమాండ్కి తరలించారు. అక్కడ కనీస వసతులు లేకుండా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించే విధంగా ఒక కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే అతనికి నిర్దోషిగా అతి త్వరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడమే కాకుండా ఇక్కడున్న ప్రజలందరూ కూడా అదే ఆకాంక్షించడం నిజంగా మా అదృష్టంగా భావించి ఈరోజు అతి తొందరలోనే నిర్దోషిగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు నమ్మకంతో మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మండలంలోని కాంచెరువు గ్రామంలో ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నిమిత్తం కావలి డీఎస్పీ ఎం వెంకటరమణ విచారణ జరిపారు. కాంచెరువు గ్రామంలో బోడపాటి సుబ్బరాయుడుపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు గురువారం నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై పూర్తి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గంటుపల్లి నాగభూషణం అనే రైతు పొలంలో కాపలాదారుడుగా నెలవారీ జీతంకు జయంపు పోలయ్య పనిచేస్తున్నారని అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు బోడపాటి సుబ్బరాయుడు గేదెలు గుంటుపల్లి నాగభూషణం పొలంలో దోసకాయలు తీయాలని బోడపాటి సుబ్బరాయుడుకు తెలపగా అతను కులం పేరుతో దూషిస్తూ చెంపపై కొట్టనని కేసు నమోదు కాగా గ్రామంలో సాక్షులను విచారణ చేసినట్టు తెలిపారు. ఈ విచారణలో ఉదయగిరి సిఐ వేల్పుల గిరిబాబు, వరికుంటపాడు ఎస్ఐ విజయ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరికుంటపాడు మండలం కాంచెరు గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తి యొక్క చైన్లో జయంపు పోలయ్య అనే వ్యక్తి కావలికి ఉన్నాడు. ఆ కావలికి ఉన్న క్రమంలో అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి బర్రెలు తోలినాడని, ఆ బర్రెలు ఎందుకు తోలేవో అని అడిగినప్పుడు అతన్ని అక్కడ తిట్టాడని, తర్వాత సాయంత్రం బంకు దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఈ పోలయ్య వెళ్ళి మా ఓనర్ తిడతాడు కదా నన్ను ఇట్లా బర్రెలు తోలితేటా అని మళ్ళీ అడిగినప్పుడు అతను నన్ను అడుగుతావని చెప్పేసి అతన్ని కొట్టాడని, మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ కూతురు అల్లుడు ఎదురుగా అతన్ని కులం పేరు తిట్టి కొట్టాడని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ విచారణ నిమిత్తం కాంచెరు గ్రామానికి వచ్చి విచారించడం జరిగింది. వరికుంటపాడు మండలం కాంచెరు గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తి యొక్క చైన్లో జయంపు పోలయ్య అనే వ్యక్తి కావలికి ఉన్నాడు. ఆ కావలికి ఉన్న క్రమంలో అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి బర్రెలు తోలినాడని, ఆ బర్రెలు ఎందుకు తోలేవో అని అడిగినప్పుడు అతన్ని అక్కడ తిట్టాడని, తర్వాత సాయంత్రం బంకు దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఈ పోలయ్య వెళ్ళి మా ఓనర్ తిడతాడు కదా నన్ను ఇట్లా బర్రెలు తోలితేటా అని మళ్ళీ అడిగినప్పుడు అతను నన్ను అడుగుతావని చెప్పేసి అతన్ని కొట్టాడని, మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ కూతురు అల్లుడు ఎదురుగా అతన్ని కులం పేరు తిట్టి కొట్టాడని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ విచారణ నిమిత్తం కాంచెరు గ్రామానికి వచ్చి విచారించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గత 5 రోజుల క్రితం కమిషనర్ సమావేశంలో మురుముల రాంబాబు అర్చక సంఘం సమస్యల గురించి మాట్లాడారు. అగ్నిహోత్రం ఆత్రేయబాబు మధ్యలో కలగచేసుకొని ఆ సంఘం అర్చక సంఘం కాదన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయం ప్రధాన అర్చకులు కంపమల నాగ శరభయ్య, సబ్బా సత్యనారాయణ శర్మ, సురేష్ శర్మలు ఏర్పాటు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆది శైవ అర్చక సంఘంను అవమానపరిచిన ఆత్రేయబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆది శైవ అర్చక సంఘం 1940 సంవత్సరంలో స్థాపించిన సంఘమని, అత్యంత ఎక్కువ మంది అర్చకులు కలిగిన అత్యంత పురాతన సంఘమని గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తమ సంఘానికి ఎక్కువ సభ్యత్వాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మురుమల్ల రాంబాబు శర్మ సారథ్యంలో ఆయన వెంటనే నడుస్తామని తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్కొత్తూరు పాండ్యం మండలం నంద్యాల జిల్లా కర్నూలు ఉమ్మడి జిల్లా
బ్రాహ్మణ సంఘం అర్చక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నా పేరు సుభసత్యనారాయణ శర్మ. మొన్న కమిషనర్ మీటింగ్లో మా మునమల రాంబాబు గారు రావడం జరిగింది. ఏదో ఒక విషయంలో మాట్లాడితే ఈ ఆత్రేయ బాబు చాలా దారుణంగా మీరు అర్చకులే కాదు అది సేవా సంఘం అని మాట్లాడడం తప్పు, క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ధర్నాలు చేయని కూడా సిద్ధంగా ఉన్నాం. ఓం శరవణభవ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా. ఈరోజు మా అన్నగారైనటువంటి నారాయణ శర్మ గారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదిశైవ సంఘం అధ్యక్షుడు. ఆయన తరఫున ఏర్పాటు చేయన విషయం ఏమంటే, గత 4 రోజుల క్రితం విజయవాడ ఎండోమెంట్ కమిషనర్ గారు శ్రీ సత్యనారాయణ సారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్చకుల సమస్య గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మురుముల్ల రాంబాబు శర్మ గారు ఈ యొక్క అర్చకుల సమస్య గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో యొక్క అగ్నిహోత్ర ఆత్రేయ బాబు కల్పించుకొని ఈ యొక్క రాంబాబు గారిని దుర్భాషలాడడం జరిగింది. ఏ విధంగా అంటే, ఈ యొక్క ఆత్రేయ బాబుది అసలుకు రిజిస్టర్ ఉన్న సంఘమే కాదది, కానీ రాష్ట్ర అర్చక సమాఖ్యం చెప్పుకుంటూ రిజిస్టర్ లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఇక రాంబాబు గారిని కించపరచడం చాలా బాధాకరం. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి నుంచి ఈ యొక్క అర్చకుల కోసము ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ యొక్క అర్చకుల సమస్యలు చాలా బాగా పరిష్కరిస్తున్నాడు. కాబట్టి వెంటనే రాంబాబు గారికి ఆత్రేయ బాబు గారు క్షమాపణ చెప్పాలి. లేదంటే గిన విడుదలవారిగా వారి పైన కూడా ఈ యొక్క స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ యొక్క సభను ముగిస్తున్నాం. ఈ అర్చక సంఘం తరఫున మాట్లాడే పరిస్థితి ఏంటంటే, ఈ రాంబాబు గారిని మాట్లాడడం చాలా తప్పు. దానికి క్షమాపణ చెప్పవలసిందిగా అర్చక సంఘం అందరం కోరుకుంటున్నాం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.